యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 2వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 అండ్ వర్సెస్ 2. హల్లెలూయా. నేను చదువుతాను, మీరందరూ బైబిల్లో ఉన్నదో లేదో అక్కడ చూడండి. యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. చాలు, ఇక నా వైపు చూస్తూ దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి ఇవాళ వాతావరణం కాస్త చల్లగా ఉంది. స్తోత్రం. మీరు పోయేంతవరకు వాతావరణం ఇలానే ఉండును గాక. వినండి. ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఈజిప్షియన్ స్లావరీ. ఆ 400 సంవత్సరాలు మొరపెట్టని దినమంటూ లేదు, ప్రార్థించని రోజంటూ లేదు. ప్రార్థన విన్న దేవుడు, బానిస సంఖ్యలో మగ్గిపోయి కార్చిన కన్నీటిని చూచిన దేవుడు. మోషే నాయకుని ఆయన లేవనెత్తాడు. ఆమేన్. మోషే నాయకుని ఆయన లేవనెత్తి లక్షల కాల్బలమును ఐగుప్తు బానిస సంఖ్యలలో నుంచి ఆయన విడిపించి తీసుకొని వచ్చాడు. వారు ఒకప్పుడు ఎక్కడున్నారయ్యా అంటే ఐగుప్తు బానిసత్వాలు ఉన్నారు, కానీ ఇప్పుడు వారు స్వతంత్రులు. ఆమేన్. దే గాట్ ఇండిపెండెన్స్. ఏ స్లేవరీ వాళ్ళ మీద లేదు, ఎవరి పెత్తనము, ఎవరి ప్రభావము ఇశ్రాయేలు ప్రజల మీద లేదు. ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్తాను. మనము కూడా ఒకప్పుడు బానిస సంఖ్యలలో బ్రతికాం. భారతదేశం ఒకప్పుడు ఎవరి స్లేవరీలో ఉంది? బ్రిటిష్ వారి స్లేవరీలో ఉంది. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆత్మ సంబంధంగా చెప్పాలంటే మనం ఒకప్పుడు సిన్ అనే స్లేవరీలో ఉన్నాం. ఏ స్లేవరీ? సిన్ అంటే చెప్పండి. సిన్ అంటే పాపపు స్లేవరీ. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుటకు మోషేని ఎలాగైతే లేవనెత్తాడో, మోషేకు సాదృశ్యంగా పిలువబడుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో సర్వలోకమును సిన్ స్లేవరీ నుంచి ఆయన విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలకు నివసించటానికి ప్రదేశం కావాలి. ఓ 10 మంది 20 మంది అనుకోండి, అంత జాగిస్తారు. ఒక 5-6 ఫ్లాట్లు ఇస్తే సరిపోద్ది. కొన్ని లక్షల కాల్బలం ఏమి ఇవ్వాలి వాళ్ళకి? వారికి ఇస్తే ఒక స్టేట్నే ఇవ్వాలి. వారికి ఇస్తే వారికి ఒక కంట్రీనే ఇవ్వాలి. అంత భూభాగం పట్టుద్ది వీళ్ళకి. 2-3 కాదు ఇశ్రాయేలు ప్రజలు, మొత్తం 30 లక్షల మంది. ఇంతమందికి ఏమి ఇవ్వాలి? ఎక్కడ ప్రదేశం ఇవ్వాలి? దేవుడు వారి కోసం ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రదేశమే కానాను. అక్కడట పాలు తేనెలు ప్రవహిస్తాయట. ఏం ప్రవహిస్తాయి? ఓ శ్రేష్టమైన భూభాగం.
అబ్రహాముకు వాగ్దానం చేసిన భూమి, ఇదిగో బానిస సంఖ్యల నుంచి విడిపించిన ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను మీ కొరకు సిద్ధపరిచిన ప్రదేశం, అక్కడికి వెళ్ళండి, దానిని మీరు స్వతంత్రించుకోండి, దానిని మీ కొరకు నేను సిద్ధపరిచి ఉంచాను. ఆమేన్. ఇప్పుడు బానిస సంఖ్యలలోంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణం ఎక్కడికి? వాగ్దాన భూమి అనండి, ప్రామిస్ ల్యాండ్. ఏ ల్యాండ్? దేవుడు వారికి ఏ భూభాగాన్నైతే ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూభాగం కొరకు అడుగులు వేస్తూ ఉన్నారు. కొండలు దాటుతున్నారు, లోయలు దిగుతున్నారు, అరణ్యాలు దాటుతున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. పాపపు బానిసత్వంలో ఉన్న మనల్ని నజరేయుడైన యేసయ్య ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ఆయన రక్తపు వెలచేత మనలందరినీ విడిపించాడే. మన ప్రయాణం ఎక్కడికి? పరమ కానానికి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీకు గుర్తుందా, యేసు ప్రభుల వారు ఇంకా ఫ్యూ మినిట్స్లో ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను వెళ్ళి స్థలం మీ కొరకు సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరుండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. ఐగుప్తులోంచి విడిపించిన వారి కొరకు కానాను సిద్ధపరిచాడు ఆయన, అది భూమి మీద. కానీ మన కొరకు ఇదిగో పరలోకంలో సిద్ధపరుస్తున్నాడు ఆయన. సిద్ధపరచడం పూర్తి అయిపోయింది. ఆయన ద్వారం వద్దనే కూర్చొని ఉన్నాడట. నిన్ను నన్ను కొనిపోవటానికి, నిన్ను నన్ను ఆయన మేఘాల మీద ఎక్కించుకొని మహిమ శరీరాన్ని ధరింపచేసి ఇదిగో ఆకాశమునకు ఆయన పరలోకానికి కొనిపోవటానికి సిద్ధముగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకేమో శరీర సంబంధంగా భూమి మీద ఉన్న కానాను, దేవుని పిల్లలైన మనందరికీ పరలోకమనే కానాను. వారి ప్రయాణం ఇప్పుడు ఎక్కడుందంటే కానానుకుంది. నీ ప్రయాణం ఎక్కడికుంది? హలో, వేర్ ఈజ్ యువర్ జర్నీ? వాట్ ఫర్ యువర్ జర్నీ? నీ ప్రయాణం దేని కొరకు? ఎక్కడికి నీ ప్రయాణం? ఎటు వెళుతుంది నీ ప్రయాణం? నీ ప్రయాణం ఒక గమ్యం ఏంటి? వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ జర్నీ? ఇశ్రాయేలు ప్రజల యొక్క జర్నీ ఎండింగ్ వచ్చేసి కానాను. మరి నీ ప్రయాణం ఒక ఎండింగ్ ఎక్కడా? ఒకప్పుడు మనము దుష్టత్వంలో బ్రతికాం, అంధకారంలో బ్రతికాం. రక్షణ లేదు, పాప విమోచన లేదు, పరిశుద్ధత లేదు, నిత్య జీవానికి అర్హులం ఎంత మాత్రమును కాదు. ఆయన తన ఉచితమైన కృపచేత మనల్ని రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు బానిసత్వంలో రావడానికి కత్తిపట్టలేదు, యుద్ధాలు చేయలేదు, ఏ పోరాటాలు చేయకుండానే ఉచితంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విమోచనను దయచేశాడు. ఆయన పస్కా గొర్రె పిల్లగా అక్కడ సాదృశ్యంగా ఆయన కనపడ్డాడు. నీ ప్రయాణం, నా ప్రయాణం దేని కొరకు, ఎక్కడికి? ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆశతో బయలుదేరారు. ఆమేన్. దేంతో బయలుదేరారు? ఆశ. ఏమిటి ఆశ అంటే, నేను నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దాన భూమికి వెళితే ఆ భూమిలో నేనే రాజుని, నేనే మంత్రిని, నేనొక స్వతంత్రుణ్ణి. మొన్నటి వరకు ఒక యజమాని దగ్గర బానిస. వాడు ఇటుకలు చేయమంటే ఇటుకలు చేయాలి, గడ్డి కోసుకురమంటే గడ్డి కోసుకొని రావాలి. వాడు చెప్పిన సేకరంతా చేసి వాడి కాళ్ళ దగ్గర పడి బతికే నేను. కానీ ఇప్పుడు నన్ను ఇదిగో మోషే ద్వారా దేవుడు రక్షించాడు. ఇక నాకు ఒక భూమిని ఆయన సిద్ధపరిచాడు. ఆ భూమి ఎట్లాంటిదో చెప్పనా? ఒక గింజ వేస్తే
100 పంట వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎట్లాంటి భూమి ఆ భూమి? ఒక గింజ వేస్తే 100 పంట వస్తుంది. వేసిందేమో ఒక గింజ, వచ్చిన పంట ఏమో 100. ఒక ద్రాక్ష గెలను 2 మోసుకొని వచ్చే భూభాగాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఒక దానిమ్మ పండు తింటే నీ కడుపు నిండిపోద్దట. ఎంత ఉండాలి చెప్పండి ఆ దానిమ్మ పండు? ఒక్క దానిమ్మ పండు తింటే నీ కడుపు నిండిపోద్దట. అట్లాంటి శ్రేష్టమైన దేశం, ఆశీర్వాదకరమైన భూభాగం, దానిని ఇవ్వటం కొరకు ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి, మోషే వీరికి ముందుగా నువ్వు నడిచి, ఇదిగో వీళ్ళని నేను ఏ భూభాగంలో అయితే నివసింపజేయాలనుకున్నానో అందులోకి ప్రవేశపెట్టాను అన్నాడు. మోషేకి పిలుపు వచ్చిందండి, నడిపించాడు. ఆల్మోస్ట్ 90% నడిపించాడండి. ఈ 90% నడిపించిన తర్వాత మోషే దేవుని చేత పిలువబడ్డాడు. కమాన్, నీ వర్క్ అయిపోయింది, నేను నెక్స్ట్ జాషువాని ఎన్నుకుంటాను. యెహోషువని ఎన్నుకొని యెహోషువ ద్వారా నా ప్రజలు నేను కానానుకు చేర్చుకుంటానని చెప్పాడు దేవుడు. మొత్తం మీద మోషే చనిపోయాడు. మోషే దేహాన్ని ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు, అది సెకండ్ విషయం. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించటం కొరకు దేవుని యొక్క మాట చొప్పున నాయకత్వంలోకి వచ్చేసాడు. ఈ యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని కొంత దూరం తీసుకొచ్చాడండి, కానాను వైపుగా తీసుకెళ్దామని. ఈ లోపల ఒక చిక్కు సమస్య వచ్చి పడింది. ఏమిటంటే వారికి ఎదురుగా యోర్దాను ప్రవహిస్తుంది. ఏం ప్రవహిస్తుంది? జోర్దాన్ రివర్, జోర్డాన్ వెళ్తూ ఉంది వాళ్ళ ఎదురుగా. వీళ్ళ గమ్యం ఎక్కడికి? హలో, ఎక్కడికండి వీళ్ళ గమ్యం? కానానికి. నీ గమ్యం ఎక్కడికి? హలో, నీ గమ్యం ఎక్కడికి? ఎక్కడికి నీ ప్రయాణం? వాట్ ఈజ్ యువర్ ఎండింగ్? అల్టిమేట్గా ఒకటే ఉండాలి, స్తోత్రం. ఇప్పుడు ఇల్లు కట్టాలి, స్తోత్రం పెట్టుకోండి, ఇల్లు కట్టాలి అని ఒక గోల్ పెట్టుకోండి. కానీ అల్టిమేట్ గోల్ ఇల్లు కంటే కూడా ప్రాముఖ్యమైంది చెప్పాలి, పరలోకం. ఉద్యోగం సంపాదించాలి, గోల్ పెట్టుకోండి. కానీ ఉద్యోగం కన్నా అల్టిమేట్ గోల్ ఏంటి? హలో, పరలోకం. పెళ్ళి చేసుకోవాలి, గోల్ పెట్టుకోండి. కానీ అల్టిమేట్గా ఇదిగో పరలోకం ఉండాలి. బిజినెస్ చేయాలి, గోల్ పెట్టుకోండి. కానీ అల్టిమేట్గా పరలోకమై ఉండాలి. పరలోకమైన తర్వాత ముందే ఉద్యోగం, ముందే వ్యాపారం, ముందే పెళ్ళి, ముందే ఇల్లు, ముందే సమస్త ఈ లోక సంబంధమైన కావాలనుకుంటే ఇదిగో ప్రాముఖ్యమైన దాన్ని కోల్పోతాం. అల్టిమేట్గా ఒకటే ఉండాలి, ఎజెండా ఒకటే, సియోను చేరటం. ఎందుకండి నేను ఎన్నో మార్లు మీకు చెప్తాను, నీటి బుడగ వంటిది మన దేహం, మన జీవితం. అది ఎప్పుడు పగిలిపోద్దునో తెలీదు. ఇంతలో నుండి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది కదా మన జీవితం. అటువంటి మన జీవితం, దీని గురి, దీని గమ్యం ఏమిటంటే ఇదిగో ఆయనతో పాటు ధవల సింహాసనం కూర్చుండటమే కదా, ఆయనతో పాటు నివసించుటే కదా. అది కనుక ఆ ఎజెండాతో కనుక మనము ఇదిగో కానాను కొరకు ప్రయాణం చేయగలిగితే ఆయనను సియోను చేర్చుకుంటాడు. హల్లెలూయా. నీవేమో కానాను చేరుకోవాలనుకున్నావు, అంటే పరలోకం అనే కానాను. ఇశ్రాయేలు ప్రజలేమో ఇదిగో భూ సంబంధమైన కానాను చేరటానికి వాళ్ళు ప్రయాణమయ్యారు. వాళ్ళదే మనకు ఛాయ, స్తోత్రం. వాళ్ళది మనకి ఛాయ, వాళ్ళు నీడ. ఆ నీడ మనకి ఎగ్జాంపుల్గా ఉంది. ఆ కానాను ఈ కానాను ఒకటే, వాళ్ళ ప్రయాణం మన ప్రయాణం ఒకటే. వాళ్ళు కూడా బానిసత్వం నుంచి విడిపించబడుట, మనము పాప బానిసత్వం నుంచి విడిపించబడుట ఒకటే. ఇట్స్ ఎ షాడో ఫర్ అవర్ బిలీవింగ్స్. ఎంతో ఆశతో, ఎంతో ఉత్సాహంతో నేను కానాను చేరాలి, నేను ఆ పరలోకంలో ఉండాలి,
ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుభిక్షంగా సుఖముగా నేను దేవుని స్తుతించుకుంటూ ఉండాలని ఎంతో ఆశతో, గంపెడు ఆశతో అంటారుగా, ఏమంటారు? గంపెడు ఆశతో అంటారు. ఆ గంపెడు ఆశతో బయలుదేరితే ఇప్పుడు వారి ముందు ఏం ప్రవహిస్తుంది? యోర్దాను. చెప్పండి, యోర్దాను. మనం పాడుకున్నాం, గుర్తుందా? మట్లాదివారం రోజు యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, నేడు హోసన్నా జయ మనకే. హల్లెలూయా. పాటలు మాత్రం బాగా తెలుసు వీళ్ళకి. స్తోత్రం. మిరియాము ప్రవక్తిని, ఆమె చక్కగా పాటలు పాడుద్ది, మంచిగా తంబూర పట్టుకొని ఆమె పాటలు పాడుతుంటే అందరు కలిసి కూడా చక్కగా పాటలు పాడేవాళ్ళు. ఈ ఇశ్రాయేలు ప్రజల పాటలు పాడే పాటల కచేరియా బృందం కూడా చాలా చక్కగా ఉంది. స్తోత్రం. పాటలు పాడేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. విషయం ఏమిటంటే, వాళ్ళు ఆశతో వచ్చారుగా, కానాను చేరుకోవాలని ప్రయాణం చేశారుగా. యోర్దాను అడ్డు రాగానే కొంతమంది అన్న మాట ఏమిటో తెలిసిన, యెహోషువా కొండలు దాటాము, లోయలు దిగాము, అడవుల్లో ప్రయాణం చేసాము, ఎడారులు దాటాము, చాలు 7 టెంట్లు వేసుకుంటాం మేము. నిజమక్క? We will stay here. We don't want that Canaan. మాకు ఆ కానాను వచ్చు, చక్కగా యోర్దాను నీళ్ళున్నాయి, భూభాగం ఉంది, ఇక్కడ వచ్చిపోతాం ఇక మేము. We will stay here. ఇక్కడ చాలా బాగుంది, మేము ఇక్కడ ఉండిపోతాం. ఈ యోర్దాను మేము దాటలేం. ఆ కానానేమో మాకు అక్కర్లేదు, కానీ ఇక్కడ ఉండిపోతాం చాలు. రక్షణ పొందిన కొత్తలో పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. ఇప్పుడు ఏం పాడతారు? హల్లెలూయా. ఇక మీరు చెప్పుకోవాలి. ఇక బాప్టిజం తీసుకున్న కొత్తలో నీ పాట ఏమిటి? పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. ఇప్పుడు తాపత్రయం లేదు, ఆ పత్రం లేదు. ఏ పత్రం అయ్యా నీకు ఇప్పుడు ఉంది? స్టే, ఇక్కడ ఉండిపోతే చాలు. హలో, ఈ భూమి నీకు శాశ్వతం అనుకుంటున్నావా? ఇక్కడ నివసించడానికి ఇది యోగ్యమైనది నువ్వు అనుకుంటున్నావా? ఎవరో కనిపెట్టారు, ఏది? అండర్ గ్రౌండ్ బంకర్స్ కనిపెడుతున్నారట. ఏం కనిపెడుతున్నారు? బంకర్స్ అంటే పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా నువ్వు చక్కగా పోయి దేంట్లో దాక్కోవచ్చు. బంకులు కాదు, పెట్రోల్ బంకులు కాదు, బంకర్స్. హల్లెలూయా. చక్కగా బంకర్స్లోకి వెళ్ళిపోయి డోర్ పెట్టుకుంటే నీకు వరద వచ్చినా, తర్వాత ఏమంటారు, పిడుగులు పడ్డా, కొండలు లోయలు పడ్డా, ఏదైనా కానీ నీకేం కాదు. చక్కగా బంకర్లోకి వెళ్తే అక్కడే ఒక వాష్రూము, అక్కడే ఒక బెడ్రూము, అక్కడ ఒక కిచెన్, కింద. సృష్టి ముందు నిలుస్తుందా? సృష్టి ముందు ఏదైనా ఆగుతుందా? మొదట్లోనేమో అదే నా అంతఃపురం, ఆయన నా ప్రాణప్రియుడు, నేను ఆయన ప్రియురాయిల్ని, కథం ఆయన వస్తాడు, నేను వెళ్తాను. వీళ్ళు ప్రారంభం చేసినప్పుడు వీళ్ళు చాలా తొందరగా నడిచారండి. కబకబా అడుగులు ఎట్లా వేశారంటే, మనం కొంతమంది చూస్తాం, మనం 2 అడుగులు వేస్తే వాడు 4 అడుగులు వేస్తారు. ఏమంటారు, వాళ్ళ అడుగులు చాలా పెద్దగా ఉంటాయి. అలా నడిచారంటే అంత ఆశ, అంత ఆసక్తి, అంత భక్తి, అంత రోషంతో నేను ఎప్పుడు కానాను జారాలి, నా సొంత ఇంట్లో నేను ఉండాలి, నా సొంత భూభాగంలో నేను నడవాలి,
మా పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన భూభాగంలో మేము అడుగు పెట్టాలి. అంతటి కసితో ప్రయాణం మొదలు పెట్టారా? యోర్దాను వచ్చి వాళ్ళతో అంటుంది, దమ్ముంటే నన్ను దాటి చూడండి రా, మీరు నన్ను దాటి చూడండి రా, నన్ను దాటి అవతలికి వెళ్ళి మీ కానాను చేరనని యోర్దాను మాట్లాడుతుంది వాళ్ళతో. అప్పుడు యోర్దానికి సాగిలపడి వీళ్ళు ఉన్నారంటే, నిన్ను దాటవద్దు, మేము ఆ కాను చేరవద్దు, నీ నీళ్ళు తాగుతాం, భూమి బాగానే ఉంది, తలా ఒక టెంట్ వేసుకొని ఇక్కడ బతుకుతాం మేము. ఇక రాను 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 సర్ది పెట్టుకుంటున్నావు నీ జీవితాన్ని. నువ్వు నో, సర్ది పెట్టుకో, మాకు ఉన్నదాన్ని బట్టి సాటిస్ఫై అవ్వ. మాకు ఇంకా నువ్వు దేవుడి కోసం చేయాల్సింది చాలా ఉంది. నువ్వు చేరాల్సిన గమ్యం ఇంకా దూరంలో ఉంది, ఇంకా చేరలేదు నువ్వు. ఆ మధ్యకాలంలో నేను ఎక్కడో రెజ్లింగ్ అంటారు అనుకుంటా, రన్నింగ్ రేస్ చూస్తున్నాను నేను. ఆ రెజ్లింగ్లో ఏమైందంటే మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు? నేను ఒక్కనే ముందున్నాను, ఇంకొక 2 అడుగులు వేస్తే ఆ రిబ్బన్ ఏది ఉంటుంది చూసారా, ఆ రిబ్బన్ని దాటుకొని పోవచ్చని అందరు ఎక్కడో ఉన్నారని చెప్పి అప్పటి వరకు మేఘాల మీద ఉరికి 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 వచ్చాడండి. 2 అడుగులే వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకొని జస్ట్గా ప్రజలందరి వైపు చూస్తూ మందే విజయ్ అనుకుంటూ చాలా క్యాట్ వాకింగ్ చేశాడు. మీకు తెలుసుగా క్యాట్ వాకింగ్, చక్కగా క్యాట్ వాకింగ్ చేస్తూ 2 అడుగులు కదా అనుకున్నాడు. మరి వచ్చాడండి, ఒకడు రాకెట్ లాగా వచ్చి ఆ 2 అడుగుల్లోనే ప్రైజ్ కొట్టేసుకుని పోయాడు. ఇప్పుడు చెప్పండి, వాడిని ఏముందాం మనం? వాడిని ఏముందాం? వాడి స్థానంలో ఉంది మనమే. నేను ఎట్లాగైనా పరలోకం పోతా, నేను ఎట్లాగైనా కానాన్ని చేరతా, మా 4 ఫాదర్స్ మేము అందరం దేవుడి బిడ్డలం, గడిది గుడ్లం, ఖచ్చితంగా మాది పరలోకం, మాకు రాసి ఇచ్చాడు ఆయన, మాదే ఆ ల్యాండ్ అని ఫీల్ అవుతున్నాం మనం. పర్వాలేదు, ఫీల్ కావాలి, అది మందే, ఇట్స్ యువర్ ప్లేస్ ఓన్లీ. నీకు అక్కడ చక్కగా దేవుడు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. నీకున్న నీ భక్తికి తగ్గట్టుగా రేపు అక్కడ నీ కొంప ఉంటుంది, నీ భక్తికి తగ్గట్టుగా నీ వస్తువులు ఉంటాయి, నీ భక్తికి తగ్గట్టుగా నీకు అంగు ఆర్బాటాలు, కిరీటాలు, రత్నాలు అన్నీ సిద్ధపరిచాడు ఆయన. బాగుంది, సూపర్, ఆల్ వెరీ గుడ్. అది చేరాలంటే నువ్వు యోర్దాను దాటాలి. యోర్దాన్ అంటే ఏమనుకుంటున్నావు? హలో, వాట్ ఈజ్ యోర్దాన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో యోర్దాన్ ఏదై ఉంది? నిన్ను దేవునిలోకి కొంచెం ముందుకు పోనీకుండా అప్పుడప్పుడు కొన్నిసార్లు ఫిష్కి మనం ఏం వేస్తాం చెప్పండి? గాలం. అలాంటి గాలాలు కొన్ని వేసి పెడతాడు సాతాను గడు మనల్ని. అవే యోర్దానులు నీ జీవితంలో, నా జీవితంలో. ప్రార్థన చేయకుండా ఆపే భర్త ఉంటారు చూసిన, అతను ఎవరు అనమాట? షాపింగ్ పోతానయ్యా, చక్కగా ఇదో 50 రూపాయలు. దేనికి? షాపింగ్ పోవడానికి. బజార్కి వెళ్తాను, ఇదిగో చక్కగా 100 రూపాయలు, వెళ్ళరా. అయ్యా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తాను, ఫంక్షన్కి వెళ్తాను, ఇదిగో చందా వేసిరా. చందాని అక్కడ ఏమవుతారా? కట్నాలు వేసిరాపో అని ఇచ్చారు. అయ్యా మందిరానికి వెళ్తా, చక్కటి పాస్టర్ గారు ఈరోజు వాక్యం చెప్తాను, మందిరానికి వస్తాను. నువ్వు దేనికన్నా పో, మందిరానికి పోతే మాత్రం బాగోదు. ఈరోజు మనం సాయంత్రం ఫంక్షన్ పోతున్నాం, స్తోత్రం. అప్పుడు నువ్వేమంటావు? ఏలిన వారి చిత్తము సిద్ధించును గాక అంటావు కదా. యోర్దాను నీ ముందు ఏది యోర్దాను ఉంది? ఆ యోర్దానును నువ్వు జయించాలి, ఆ యోర్దానును అధిగమించాలి. నువ్వు కానాను చేరకుండా నిన్ను ఏది అడ్డుకుంటుంది? నిన్ను ఏది ఆటంకపరుస్తుంది? నాకు తెలియదేమో అండి, నీ పర్సనల్ నీకు తెలుసు. కొన్ని ఉంటాయి, కొన్ని పర్సనల్స్ ఉంటాయి. ఎవరి పర్సనల్? చాలామంది ఏమంటారు, పిల్లలు ఏమంటారు? ఇట్స్ మై పర్సనల్. మైండ్ యువర్ జాబా, మైండ్ యువర్ వర్కా? నీ పని నువ్వు చేసుకో. మైండ్ యువర్ వర్క్, మైండ్ యువర్ టంగ్, డూ యువర్ జాబ్. మై జాబ్ మై పర్సనల్, నా పని నా వ్యక్తిగతం. నో, నీ ఆ వ్యక్తిగతమే నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? నీ జాబ్, నీ పని నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? అది కానానుకు చేర్చేదేనా? కానానుకు అడుగులు వేయించేదేనా? కానాను వైపుగా నేను ఉసుకొలిపేదేనా? నా పర్సనల్, నా వ్యక్తిగతం, అదే నీ పర్సనల్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్సనల్? పర్సనల్గా ఏం మెయింటైన్ చేస్తున్నాం మనం? పర్సనల్గా ఎక్కడ ఆగిపోయాం మనం?
పర్సనల్ ఎక్కడ చిక్కుబడిపోయి ఉన్నాం మనం? ఏది నీ పర్సనల్? ఆ పర్సనల్ అనేది నిన్ను యోర్దాను దాటనిస్తుందా, దాటనివ్వకుండా, దేవునిలో చేరకుండా, సియోనికి వెళ్ళనీయకుండా ఆపివేస్తుందా? ఆ పర్సనల్ దేవుడికి నచ్చుద్దా? ఈజ్ ఇట్ యువర్ పర్సనల్ ఈజ్ గుడ్? నీ పర్సనల్ అనేది నీకు మంచిదేనా? నీకు మంచిదే కాబట్టి నువ్వు ఆ పర్సనల్ మెయింటైన్ చేస్తున్నావు. సారీ, రాంగ్. దేవుడికి మంచిదని అడగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవడు పర్సనల్ వాడికి మంచిది కాబట్టి వాడు మెయింటైన్ చేస్తుంటాడు. స్తోత్రం. దేవుడికి నచ్చిద్దా లేదని ఎవరైనా ఆలోచిస్తారా? నేనేమంటానంటే, మన వ్యక్తిగత జీవితాల్లో ఏ యోర్దాను మన ముందుంది? స్తోత్రం. ఏ యోర్దాను మనల్ని కానానుకు చేరకుండా ఆపుతుంది? కొంతమందికి ఫైనాన్షియల్, చెప్పండి, అప్పులు అనండి, ఫైనాన్షియల్ ఏం చేస్తూ ఉంటుంది? కానానికి చేరనివ్వదు. అప్పులు కట్టాలి కాబట్టి పనికి పోవాలి కాబట్టి మందిరాన్ని, చెప్పండి. అందుకే ఇప్పుడు అప్పు ఇండైరెక్ట్గా ఏం చేసింది? కానాన్ని జారకుండా నిన్ను ఆపేసింది. రోగం అనండి, ఆ రోగం ఎందుకు వచ్చింది? ఆ అనారోగ్యం ఎందుకు వచ్చింది? దాని వెనక ఏం జరిగింది? ఇప్పుడు అనారోగ్యం నిన్నేం చేస్తుంది? సమస్యలు అనండి, ఇబ్బందులు అనండి, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవి నిన్ను కానానుకు నడిపిస్తున్నాయా, మధ్యలో ఆపివేస్తున్నాయా? నువ్వు కానానికి చేరాలంటే యోర్దాను దాటాలి. స్తోత్రం. యోర్దాను అవతలనే నీకు సుభిక్షం ఉంది. యోర్దాను అవతల నీకు సంతోషం ఉంది. యోర్దాను అవతల నీకు స్వతంత్రం ఉంది. ఈ భూమి నీది కాదు. వాళ్ళు అనుకుంటున్నారు, యోర్దాను దగ్గర మంచిగా ఉంది, సమృద్ధి అయిన నీళ్ళు, సమృద్ధి అయిన భూభాగం, ఇక్కడ మేము బతికేస్తాం. ఓహో, ఇది నీది కాదు, ఇది నీ భూభాగం కాదు. ఇక్కడ నువ్వు ఎక్కువ రోజులు ఉండలేవు. యూ షుడ్ వెకేట్ ఫ్రమ్ హియర్. రైల్వే స్టేషన్లు ఎంతసేపు ఉంటాం మనం, చెప్పండి? రైల్వే స్టేషన్లో కూర్చోడానికి ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉంటాయి. ఎన్ని రోజులు రైల్వే స్టేషన్లో ఉండగలవు? అక్కడ ఉన్నది విశ్రాంతి తీసుకొని గది. 10 రోజులు ఉన్నావు అనుకోండి, 11వ రోజు ఆఫీసర్ వచ్చి, నువ్వు ఉండటానికి ఇది నీ ఇల్లు కాదు, ఏదో ఒక గంట ఉండి పోవడానికి అంతే. సరే, ఇంటి పక్కనే రైల్వే స్టేషన్ ఉంది, రోజు బిందె పట్టుకుని పోతాను, ఏంది ఆడ పంపులో నీళ్ళు పట్టుకోవడానికి. వాడు 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు చూస్తాడు. ఒక 10 రోజుల తర్వాత అంటాడు, అమ్మా ఇది మీ ఇంట్లో కొల్లాయి అనుకుంటున్నావు ఏంటి? ప్రతిరోజు బిందెలు మోసపోతున్నాం. ఏదో 1 ముద్దు, 2 హద్దు, 3 వద్దు తల్లే, ఈ అందరు తాగటానికి పెట్టిన నీళ్ళు అని చెప్తాడు. ఈ భూమి కూడా అంతే. స్తోత్రం. ఇది కాదు మన శాశ్వతం, అది మనకు శాశ్వతం. అది చారాలంటే నీ ముందున్న యోర్దాను నువ్వు దాటాలి. ఆమేన్. నీకు నువ్వుగా దాటాలి. చెప్పండి, నేను ఒక్క మాట చెప్తాను, నీ అప్పు నువ్వు తీర్చుకోగలవా? నీ రోగాన్ని నువ్వు తగ్గించుకోగలవా? నీకున్న సమస్యలు నువ్వు పోగొట్టుకోగలవా? నీకున్న సమస్యలు నువ్వు పోగొట్టుకోగలిగితే, నీకున్నప్పు నువ్వు తీర్చుకోగలిగితే, నీకున్న కష్టాలు నువ్వు తీర్చుకోగలిగితే, నీకున్న రోగాన్ని నువ్వు తగ్గించుకోగలిగితే, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోవు అమ్మా. స్తోత్రం. ఎక్కడో ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ మీలో ఎవరికైనా ఏ సమస్యలు లేదంటే చెప్పండి, నా దగ్గర ఒక శాల్వా ఉంది, తీసుకొచ్చి కప్పేస్తాను మీకు. సమస్యలు లేని ఎవరు ఉన్నారా? సరిగా సమస్యలు ఉన్నాయా? నీకు ఉన్నాయా? ఈ సంవత్సరం 10th కదా నాయన, ఎన్ని దండాలు పెడుతుందో ఈ 10th గట్టి దాటడానికి. స్తోత్రం. ఆమెకున్న సమస్య ఏంటి చెప్పండి? 10th అనండి. 10th దాటితేనే ఎంటర్ అనే ఏమంటారు, ఇంకొక లెవెల్కి ఎక్కాల. స్కూలింగ్ నుంచి ఆమె ఇంకొక కాలేజ్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళాలంటే ఆమె ముందుంది ఒక యోర్దాను. ఏంటా యోర్దాను? 10th క్లాస్ అనే యోర్దాను. ఈ 10th క్లాస్ అనే యోర్దాను కనుక దాటాలంటే భయము భక్తి కలిగి చక్కగా చదువుకొని టీచర్లు చెప్పింది రాసుకుంటూ వినుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే ఆ 10th అనే ఘట్టాన్ని దాటగలుగుద్ది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు నువ్వుగా యోర్దాను దాటలేవు. నీకు నువ్వుగా యోర్దాను నుండి ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళవు. ఈ పూట నేను ఒక మాట మీకు చెప్తాను, యోర్దాను దాటాలంటే కొన్ని పనులు మనం చేయాలి. హల్లెలూయా. యోర్దాను దాటితేనే నీకు ఆ నిత్య సింహాసనం,
నీకు ఆ నిత్య రాజ్యం. అందులో నుంచి మొట్టమొదటి మాటను మనం నేర్చుకుందాము. యోర్దాను దాటాలి అంటే మనం ఏం చేయాలి? యెహోషువ 3:5. హల్లెలూయా. జాషువ 3:5. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరుచుకొనిడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇటు వినండి. వాళ్ళ ముందు జరగాల్సిన అద్భుతం ఏంటి చెప్పనా? యోర్దాను అనేది వారు దాటగలగటం. మనుషులుగా వారికి యోర్దాను దాటటం అనేది అసాధ్యం. నీకున్న అప్పు, నువ్వు బతికినంతకాలం కష్టపడ్డ అప్పు తీరదు. ఎందుకు తీరదు? ఇది తీరే లోపల ఇంకోటి అవుద్ది కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఎటో చేసి కింద పడి మీద పడి ఎప్పుడో పెళ్ళైన కొత్తలు చేసిన అప్పు తీర్చుకుంటూ వచ్చేసరికి పిల్లలు మళ్ళీ దేనికి వస్తారు చెప్పండి? రాళ్ళ పెళ్ళికి వస్తారు. సరేలే దేవా స్తోత్రాన్ని ఆ పిల్లలు పెళ్ళిళ్ళ కోసం మళ్ళా తెచ్చి ఆ పెళ్ళిళ్ళు చేసి అది తీర్చుకుంటూ వచ్చేసరికి నువ్వేడికి వస్తావు? బాబు కొన్ని మంచి లీనైనా అప్పుడు నీకు బీపీ, షుగరు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏది చేయలేవమ్మా. ఏదైనా చేయాలంటే దేవుడే. హల్లెలూయా. నీ అప్పు తీరటం నీకు ఒక అద్భుతం. ఆమేన్. నీ సమస్యలను నువ్వు బయటపడటం ఒక అద్భుతం. ఆ మధ్యకాలంలో ఎవరో బ్రదర్ నాకు ఫోన్ చేసి ఫిర్యాదు అవుతున్నాడు. ఏంటంటే, పాస్టర్ గారు మాకు ఒక 20 lakhs ఇవ్వాలట. ఆయనకి, నాకు కాదు, స్తోత్రం. నాకు ఒక 20 లక్షలు ఇవ్వాలి. రేపు వస్తున్నాయి, ఖచ్చితంగా నేను నీకు ఇచ్చేస్తానని. రేపు వచ్చేసింది. ఆడిపోయి 20 లక్షలు ఇయ్యాయి బాబు అంటే నీకు వచ్చేది 5 లక్షలు అంటున్నాడు వాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడ పడాలా? అయ్యగారు, నేను రైల్వే పట్టాల కింద తలకాయ పెట్టమంటవా? మాది వాళ్ళకి ఏదో బ్యారేజ్ ఏదంటారు, కృష్ణా బ్యారేజ్, దాని నుంచి దూకమంటవా? లేకపోతే ఎలకలది దాగమంటవా? గులికలది దాగమంటవా? నన్ను ఏం చేయమంటే నువ్వు చెప్పు. ఇప్పుడు నేను కానీ ఎలకలది అయితే కొంచెం టేస్ట్ ఉంటుందేమో అంటే ఇప్పుడు అది దాగితే నేను బొక్కలో పోవడానికేగా. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఆయనకున్న సమస్య ఏంటి? 20 వాడికి ఇవ్వాల్సింది ఎంత ఇస్తా అంటున్నట? 5 ఇస్తా. ఏం చేసుకుంటావా చేసుకో. పోరాడిన అవ్వదు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన అవ్వదు, ఇంకా ఏం చేసినా అవ్వదు. ఆయనకున్న సమస్య అది. ఎవరు చేయాలి అద్భుతం చేస్తే? నైట్ దంతే పొద్దున్నే మోషేని పిలుస్తాడు. మోషే కమ్ ఫాస్ట్ క్విక్లీ అన్నాడు. ఏంటి రోజా, నీకు దండం పెడతా, నువ్వు నీ ప్రజలు అర్జెంటుగా విడిచి వెళ్ళిపోండి రా అన్నాడు. మీకు అర్థమైంది ఈషా? నైట్ దంతే మార్నింగ్ ఆన్సర్ ఏంటి? నీకు దండం పెడతారా, నువ్వు నీ ప్రజలు అర్జెంటుగా వెళ్ళిపోండి, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఆగుద్దని అన్నాడు. నేనేమంటానంటే, దేవుని అద్భుతాలు ఎలా ఉంటాయి తెలుసా? నీకు 20 ఇవ్వాల్సిన 5 ఇచ్చి నీ బతికేందో చూసుకో, నీ సంగతి ఏం చూసుకో, నీ దిక్కున్న కాడ చెప్పుకున్నాడు అనుకో, నైట్ దన్నాలి ఆయన, పొద్దున వాడు మనం ఫోన్ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. అలా జరగాలంటే అద్భుతం జరగాలి. అద్భుతం జరగాలంటే ఇక్కడ ఒక మాట రాయబడింది, యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యం చేస్తాడు. ఏంటి అద్భుతం? మీరు దాటలేంది, మీరు బయటికి వెళ్ళలేంది, మీరు అధిగమించలేంది యోర్దాను. ఆ యోర్దానులో నుండి మిమ్మల్ని దాటించేటట్టుగా చేస్తాడు. ఎక్కడి నుండి అయితే అది ప్రవహిస్తుందో అది వెనక్కి వెళ్ళిపోద్ది. దాన్ని నేను అక్కడ ఆపివేస్తాను. అది రేపు మీ పట్ల జరిగే అద్భుతం. మీరు చేయాల్సిన పని ఏంది? రేపు అద్భుతం జరిగిద్ది. ఈరోజు మీరు మిమ్మును మీరు శుచిపరచుకోండి, పరిశుద్ధపరుచుకోండి. ఏం చేసుకోవాలట? హల్లెలూయా. ఫిల్టర్ చేస్తాం తెలుసా? కొన్నిసార్లు మన నీళ్ళు ఏం చేస్తాం? ఫిల్టర్. ఇంతకుముందు ఫిల్టర్ ఉండేది, దాంట్లో 3 వైట్గా ఉండేవి ఇంతలో. మీకు గుర్తుందా? హలో, చూసావా ఎప్పుడైనా? ఇంతకుముందు అది బ్లాక్ ఉంటుంది, ఇట్లా తిప్పామనుకోండి నీళ్ళు వస్తాను. నాకు ఫిల్టర్ తెలియదు అక్క. ఇప్పుడు వచ్చే ఫిల్టర్ కాదు, మన ఏమంటారు ఆ ఫిల్టర్ కాకుండా స్టీల్ది. దాంట్లో ఎందుకక్క మనం వాడేది చెప్పండి?
దాంట్లో నీళ్ళు పోస్తే చక్కగా నీళ్ళన్నీ ఏమవుతున్నాయి అంటే మనం పోసే నీళ్ళు ఏ నీళ్ళు అంటే వాటరే, కానీ దాంట్లో కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని అన్వాంటెడ్ కెమికల్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని తాగకూడని క్రిములు ఉన్నాయి. కనుక ఆ నీళ్ళను మనం ఫిల్టర్లో పోస్తే ఆ నీళ్ళను లోపల ఉన్న కాయిల్స్ ఏం చేశాయి, ఫిల్టర్ చేసి మనకి ఫ్రెష్ వాటర్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, రేపు నేను మీ మధ్య అద్భుత కార్యం చేస్తాను. ఇది పక్కా షూర్ డ్యామ్ ఫిక్స్ రైట్, రాసుకోండి. కాకపోతే మీరు ఈరోజు, రేపు నాది, ఈరోజు మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. స్తోత్రం. అంటే ఫిల్టర్ యువర్ సెల్ఫ్, నీకు నీవుగా ఫిల్టర్ చేసుకో, నిన్ను నీవుగా పరిశుద్ధపరచుకో. నేను వచ్చి చెప్పొద్దు ఏంటి మార్చుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా పరిశుద్ధపరచుకోండి, ఎవరికి వారుగా. నేను ఇందాక చెప్పానుగా, ఇట్స్ మై పర్సనల్ అంటున్నామే, ఇది నా వ్యక్తిగతం, ఇది నా ఇష్టం, ఇది నా సొంతం అని అంటున్నామే. నీ సొంతం, నీ పర్సనల్, నీ ఇష్టం, నీ వ్యక్తిగతమైనది దేవునికి ఇష్టమా కాదనేది ఫిల్టర్ చేసుకో. స్తోత్రం. ఫిల్టర్ చేసుకుంటే ఆ ఫిల్టర్ అది అడ్డుపడింది, నీళ్లు రాకుండా బయటకు ఆపిందనుకో, ఏం చేయాలి, ఆ ఫిల్టర్ తీసుకెళ్ళి చక్కగా శుభ్రం చేయాలి. స్తోత్రం. నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోగలిగితే రేపు నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. అసలు వీళ్ళెందుకు పరిశుద్ధపరుచుకోవాలి? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అన్నది ఈ మాట చెప్పింది ఎవరికి? అటు ఇశ్రాయేలు ప్రజలకి, ఇటు మనకే కదా. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పరిశుద్ధపరుచుకోవాలంటే, వీళ్ళు నేనేం చెప్పాను ఇందాకలో స్టార్టింగ్లో, కొండలు దాటి, లోయలు దిగి, అరణ్యాలు దాటి, ఎడారులు దాటి వచ్చారు కదా. అడవి దాటేటప్పుడు అడవిలో ఓ కొండ జాతి ప్రజలు ఉన్నారు. చెప్పండి, ఏ జాతి ప్రజలు? ఇట్స్ అన్బిబ్లికల్ కానీ ఒక స్టోరీ టైప్లో చెప్తాను. ఎందుకంటే ఏంది, అడవి దాటేటప్పుడు ఆ అడవిలో ఎవరు బతికే వాళ్ళు లేరు, అప్పట్లో ఉండుంటారు. ఆ అడవిలో బ్రతికే వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉండవా, కొన్ని పద్ధతులు ఉండవా, కొన్ని సెంటిమెంట్లు ఉండవా? వీళ్ళు పోతా కొన్ని పద్ధతులను, కొన్ని సెంటిమెంట్లను, కొన్ని ఆచారాలు పట్టుకొని వచ్చారు. అయిపోయింది. ఎడారిలో కొంతమంది, ఇప్పుడు ఏ డెజర్ట్లు ఉన్నాయి, ఇప్పుడు సహారా డెజర్ట్ ఉంది, అక్కడ నివసించే వాళ్ళు అక్కడే నివసిస్తారు. వాళ్ళకు కొన్ని పద్ధతులు, వాళ్ళకు కొన్ని ఆచారాలు, వాళ్ళకు కొన్ని సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నుండి వెళ్తుంటే వాళ్ళకి కొన్ని తెచ్చుకున్నారు. ఇలా వీళ్ళు ప్రదేశాన్ని దాటుతూ వచ్చినప్పుడు వీళ్ళు ఏమైపోయారంటే మిశ్రిత జనాంగం. ఇంకా కొంతమంది చెప్పాలంటే వీళ్ళు ఇలాగ వెళ్తుంటే అసలు కొంతమంది ఆపి, మీరు ఎక్కడోళ్ళు, ఎక్కడికి పోతున్నారని అడిగితే, ఇదిగో మేము పలానా బానిసత్వాలు ఉన్నాము, దేవుడు మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించాడు, మేము కానానికి వెళ్తున్నామని చెప్తే, అవునా, ఇక మేము కూడా ఈ అడవిలో బతకలేకపోతున్నాం, మేము కూడా ఈ ఎడారిలో బతకలేకపోతున్నాం, మేము మీతో పాటు రావచ్చా అని అన్నారు. దేవుడి బిడ్డలకు ప్రేమ ఎక్కువ? చెప్పండి రల్లా, ఉంటుంది కదా. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? కూసేట రమ్మంటే కిలోమీటర్ బొమ్మన్నాడుగా. ఎట్లాగా వాళ్ళకి సహాయం చేయమన్నాడు. అందరూ కూడా రండి రండి రండి, మాతో పాటు రండి, చక్కగా రండి అని అందరినీ చేర్చుకున్నారు. మరి చేర్చుకున్న వాళ్ళు వాళ్ళలో వాళ్ళ పిల్లలు ఉంటారుగా, ఆడపిల్లలు, మగ పిల్లలు. ఎట్లాగో మేము కూడా మా ఊరు వదిలిపెట్టాం, మేము కూడా మా అడవి వదిలిపెట్టాం, మేము కూడా మా కొండలు వదిలిపెట్టి మీతో పాటు కానానికి వెళ్తున్నాం. ఇప్పుడు మరి మా పిల్లలకి ఆడపిల్లల్ని ఎవరిస్తారు? మీ ఆడపిల్లల్ని మా మగ పిల్లగాలకి ఇచ్చి కొంచెం చేయొచ్చుగా అంటే, రైట్, బాగానే ఉందిగా, మీరు ఎట్లా మాతో పాటు వస్తున్నారుగా. అన్యులతో చెప్పండి. మగ పిల్లగాళ్ళేమో చక్కగా అన్ని జనులు ఆడపిల్లగాలు చేసుకున్నారు, ఆడపిల్లగాళ్ళేమో మగ పిల్లలు అన్ని జనులు చేసుకున్నారు. మొత్తానికి అన్ని జనుల సంతానం చిన్నగా వచ్చి ఎలా జొరబడింది. ఇప్పుడు చెప్పాలి, నా మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయా? ఇండైరెక్ట్గా ఇశ్రాయేలు ప్రజల్లో మిశ్రిత జనాంగం కలిసిపోయింది. అక్కడ వరకైనా బాగానే ఉండేది. ఈ ఆడపిల్లగాలు మొన్నటిదాకా అడవిలో ఉన్నప్పుడు ఆడపిల్లగాలు కొన్ని ఆచారాలు చేశారు. హల్లెలూయా. ఒకరు పెట్టి మోసకపోయేవాళ్ళు, వాళ్ళకి ఒక ఆచారం ఉంది. అర్థమైంది? నేను చాలా జాగ్రత్తగా వినాలి. పెట్టుకొని తీసిపోయే ఒక ఆచారం ఉంది. మన ఆచారం మర్చిపోలేరు కదా. ఆ సంవత్సరం, ఆ వర్షం, ఆ కాలం రాగానే ఆ ఆచారం గుర్తొచ్చింది. ఆచారం గుర్తు రాగానే భర్తని పిలిచి, ఇది చెయ్యకపోతే నీకు నాకు కట్టంది. అప్పుడెమ్మటే ఆ కట్టు చేసుకోలేక ఆమెకు లొంగిపోయి ఈయన కూడా ఆచారాన్ని చేశాడు. మీకు అర్థమైంది నేను చెప్పేదిగా?
ఇలా వీళ్ళు మీరేమనుకుంటున్నారు, ఇలా బయటికి వెళ్ళి రేపు కానాని పోయింది కాదు. వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు నడిచారు. ఈ సంవత్సరాల్లో అక్కడ బయటికి వెళ్ళి ముసలోళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ మనవలు పెళ్ళిళ్ళకి ఇడికి వచ్చారు. అట్లా అయిపోయింది కాలం. కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు నడుస్తున్నారు యాడికి పోవడానికి, కానాను పోవటానికి. వీళ్ళు మంచోళ్ళు అయితే బాగానే ఉండి 12 రోజుల దేవుడు తీసుకెళ్ళాడు. వీళ్ళు మాయిదారులుగా తిప్పించి 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 అక్కడే రాలిపోతున్నారు చాలా మట్టుకు. వీళ్ళు ఇప్పుడు ఏమైపోయారంటే మిశ్రిత జనాంగం బట్టి వీళ్ళు కలుషితమైపోయారు. దేవుని పద్ధతులు మర్చిపోయారు, దేవుని విధానాలు మర్చిపోయారు, దేవుని ఆలోచనలు మర్చిపోయారు, దేవుని ఉద్దేశాలను మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మతిపోయిన వాళ్ళు అయ్యి కానాను వదిలి ఏడుంటామంటున్నారు. నీ ప్రయాణం ఎక్కడికి రా? కానానికి. ఇప్పుడు మర్చిపోయిందిగా, ఆచారాలు వచ్చాయి, పద్ధతులు మారిపోయి అన్నీ పోయినాయి. ఇక ఇక్కడ చాలదా మనకి, ఇక్కడ చాలని ఎవరు అనుకుంటున్నారు చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ చాలని ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు భూమి మీద ఉన్నోళ్ళు ఇది చాలు, ఈ లైఫ్ చాలనుకునే వాళ్ళు ఎవరున్నారు? అందుకని ఒకడంటాడు, రేయ్ తినుము, తాగుము, సుఖించుము. బతికిన 4 రోజులు తినాలనుకున్నది తినాలి, తాగాలనుకున్నది తాగాలి, ఎంజాయ్ చేయాలి. డిచ్క్ డిచ్క్ డిచ్క్. అందుకనే తీసుకుపోయి నిన్ను కూడా ఎక్కడ పెడతాడు? డిచ్క్ డిచ్చుకొనే. ఎక్కడండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక పురుగుని పెనం మీద వేసాడు, ఆ పెనం మీద పురుగు ఏం చేస్తుంది చెప్పండి? చక్కగా ఎగరదా? అలా ఎగురుతారు రేపు వీళ్ళందరూ పెనం మీద. వీళ్ళు డ్యాన్స్ స్తోత్రం. వీళ్ళందరూ అదే అనుకుని, ఇది మాకు శాశ్వతం, ఇది మాకు స్థిరం. ఎప్పుడు మిశ్రిత జనాంగం కలిసిపోయేకిట్టంటే ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు అంటాడు, మీ బతుకులు మారిపోయారని నాకు తెలుసు, మీ భక్తి మర్చిపోయారని నాకు తెలుసు, మీకు ఇప్పుడు నా సహాయం కావాలి. మీకు యోర్దాను మీరు దాటాలనుకుంటున్నారు. ఈ యోర్దాను దాటాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. ఇప్పటి వరకు మిశ్రిత జనాంగంలో కలిసిపోయి నాకు వ్యతిరేకంగా అడుగులు వేశారు, నా ఆజ్ఞను మీరారు, నిన్ను చేయొద్దన్నది చేశారు. పర్వాలేదు, ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి దేవుని సన్నిధిలో. మిమ్మల్ని మీరు శుచిపరుచుకుంటే, పవిత్రపరుచుకుంటే, శుద్ధి చేసుకుంటే రేపు నేను ఒక అద్భుతం చేస్తాను. నేనంటాను, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నన్ను నేను కడుక్కోవాలి దేవుని రక్తంలో. కడగబడిన దానివే, విడిపించబడిన వాడివే, తప్పించబడిన వాడివే. కానీ ఇప్పుడు నీవు పరిశుద్ధంగా ఉన్నావా, అపవిత్రంగా ఉన్నావా? అయితే అద్భుతం జరగాలని మాత్రం ఆశ ఉంది నీలో. అప్పు తీరాలని ఒక అద్భుతం జరిగే ఆశ ఉంది నీలో. పరిస్థితులు మారాలని ఒక ఆశ ఉంది నీలో. నీలో ఒక ఆశతోనే బ్రతుకుతున్నావు. నేనేమంటానంటే, నీ ఆశ దేవుడు తీర్చాలనంటే, నీ పట్ల అద్భుతం జరగాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో, నిన్ను నీవు కడుగుకో, నిన్ను నీవు శుద్ధి చేసుకుంటే రేపు నీ పట్ల అద్భుతం చేస్తాడు. ఏంటి అద్భుతం తెలుసా? నీకు అడ్డుగా ఉండి నిన్ను ముందుకు పోనివ్వకుండా, కానాను చేరవకుండా నిన్ను అడ్డుకుంటున్న ఆ యోర్దానునైన 2 పాయలుగా చేస్తాడు. నీకు ఈరోజు పరిశుద్ధపరుచుకోవాలి అనే ఆశ నీలో ఉందా? పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడుతున్నావా? మిశ్రిత జనాంగ మాట ఎక్కువ వింటారండి వీళ్ళు. నువ్వు ఏ జనాంగ మాట వింటున్నావు? ఆదివారమే దేవుని మాట, మిగతా 6 రోజులు లోకపు మాట. ఎందుకంటే వాక్యం మనం చదివే గుణం, మనకు అట్లాంటి మంచి గుణాలు ఉండవుగా, వాక్యం గుణాలు అంతకన్నా ఉండవుగా, వాక్యం వినే గుణాలు. 6 రోజులు ఎవరి మాట మనం ఎక్కువ వినేదే? ఎవరితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం? ఏ మాటలు మన చెవుల్లోకి వెళ్తూ ఉంటాయి? నీ ప్రవర్తన మిశ్రిత జనం ప్రవర్తన, లేకపోతే దేవుని మాటతో కూడిన ప్రవర్తన నీ ప్రవర్తన? ఏది ఏమైనప్పటికీ నీకు అద్భుతం కావాలి, ఏది ఏమైనప్పటికీ నీ స్థితి మారాలి, ఏది ఏమైనప్పటికీ కానాను చేరాలి. అద్భుతం జరగాలంటే ఈరోజు ప్రభు ఎదుట నా పర్సనల్ అంటూ నీవు చెడిపోయావే, అక్కడ దేవుడి దగ్గరికి పోయి కడుగుకో, నువ్వు కడుక్కో, విడిచిపెట్టు, స్తోత్రం. పరిశుద్ధపరుచుకో, స్తోత్రం. పవిత్రపరుచుకో, స్తోత్రం. దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు, స్తోత్రం. ఈరోజు నువ్వు చేయగలిగితే రేపు ఆయన అద్భుతం చేస్తాడు. నెంబర్ 2 చదవండి.
జాషువా 3:6. యోర్దాను వారు దాటాలి అని అంటే వారికంటే ముందుగా సర్వోన్నతుని నిబంధన మందసం ముందుగా యోర్దాను దాటాలి. స్తోత్రం. ఏం దాటాలి? యోర్దాను దాటాలి. హల్లెలూయా. నువ్వు కానాను చేరాలనుకుంటున్నావు, యోర్దాను ఏమో ముందుంది. ఆ యోర్దాను నువ్వు దాటాలంటే ఇదిగో నీవు మందసం ముందెళ్ళాలి. నీ ముందు ఏమెళ్ళాలి? నీ ముందు మందసం అనగా దేవుడు. చెప్పండి. మందసం దేవునికి సాదృశ్యం. నీ టాలెంట్ ఉపయోగించి, నీ నాలెడ్జ్ని ఉపయోగించి, నీ ఐక్యూని ఉపయోగించి యోర్దాను దాటదాను వెళ్ళావా, కొట్టుకొని పోతావు, చిక్కుల్లో పడిపోతావు. దాటడం ఒక పక్కన పెడితే అసలు ఎటు పోతావో నీకే తెలీదు, నాకే తెలీదు. మరి ఎలా నేను యోర్దాను దాటాలి? నువ్వు యోర్దాను దాటాలంటే నీ ముందు దేవుడు వెళ్ళాలి. స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? సర్వోన్నతిని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటాలి. సర్వోన్నతిని నిబంధన మందసము ప్రజలకు ముందుగా యోర్దాను దాటుతుంటే వాళ్ళు దాటుతారు, వాళ్ళు బయటికి వెళ్ళగలుగుతారు, యోర్దానుని వాళ్ళు అధిగమించగలుగుతారు. నా దేవుని ప్రియులారా, నా దేవుని దైవ జనాంగమా, నీవు యోర్దాను దాటాలంటే నీ ముందు దేవుడు ఉండాలి. నేనంటాను, నీ ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి ముందు పెట్టే అనుభవం నీకుందా లేదా? దేవా, నా ప్రయాణం, నేను వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ ఏం జరిగిద్దో నాకు తెలీదు. అక్కడ మంచే జరగవచ్చు, చెడే జరగవచ్చు, అపాయమే రావచ్చు, ఆశీర్వాదమే రావచ్చు. ఏది ఏమైనప్పటికీ మాకు ముందుగా మీరు వెళ్ళండి అని అడిగావా? ఒకసారి మోషేని దేవుడు ఏమంటాడంటే, మోషే మీరు సాగిపోండి అని అంటే మోషే ఏమంటాడు తెలుసా? నీవు మా ముందుగా నడవకపోతే మేము ఒక్క అడుగు కూడా వేయమంటారు. అంటే ఈ మోషే ఏమంటాడంటే, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము ఎలా వెళ్ళేది? అప్పుడు అంటాడు మోషేతో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చినా. వాళ్ళకి తెలుసు దేవుడు వారి కంటే ముందుగా వెళ్ళకపోతే వారు ఎర్ర సముద్రాన్ని దాటలేరు, కానానులోకి చేరలేరు. నీ వ్యక్తిగత జీవితంలో నీ ముందు అడ్డుగా ఉన్న నీ సంబంధమైన యోర్దాను ఏదైతే ఉన్నదో ఆ యోర్దాను దాటాలంటే నీకు ముందుగా దేవుని మందసం వెళ్ళాలి. మందసం అంటే దేవుడు. స్తోత్రం. ఏంటేంటి మందసం అంటే? దేవుడు. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి సందర్భంలో నువ్వు దేవుడిని ముందు పెట్టే అనుభవం నీకు ఉండాలి. ఉందా? దేంట్లోనైనా, ఎగ్జామ్లోనైనా, చదువులోనైనా, కంటికి సూపర్గా ఉందండి. మీకు ఒక విషయం చెప్పనా? లోతు ఉన్నాడుగా, లోతు అబ్రహాముని విడిచిపెట్టి యెహోవా తోట వలె కనబడుచున్నదని సొదొమ గొమొర్రా పట్టణానికి కంటికి నచ్చిందని వెళ్ళటానికి ప్రయాణం కట్టి భార్యను పిల్లలను సమస్తాన్ని తీసుకొని వెళ్తున్నాడు. కానీ ఒక్కసారైనా మోకరించి అక్కడ ఆగి, అరే నేను దేవుని అడగకుండా నా ప్రయాణం చేయకూడదే అని ఆగి చేస్తే ఎంత బాగుండేది. కానీ అలా చేయలేదు మనోడు. తన కంటికి కనపడింది కాబట్టి భార్య పిల్లలను చక్కగా ఒంటెలు ఎక్కించుకొని హుటాహుట్టిని తీసుకొని సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయి నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. అదో శాపగ్రస్తుడిగా మార్చబడతాడు. నేనేమంటానంటే, ఒక్క మాట, ఇది నీ చిత్తమా కాదా?
నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి ప్రభువా, అయినప్పటికీ నా ముందు నువ్వు నడువంటే ఆయనకి ఇష్టమైతే నిన్ను నడిపిస్తాడు, లేకపోతే మధ్యలో నాపి వెనక్కి నడిపిస్తాడు. అలా అడగడే. నేనేమంటానంటే ఇన్ యువర్ ఎవ్రీ ఆస్పెక్ట్, నీ ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో. నేను డీమార్ట్కి పోతా అప్పుడప్పుడు, నేను కూడా. మీరు పోరా? హలో, మీరు పోతారా? పోరు. జయమ్మ గారు ఈసారి గుర్తు చేయండి, మేము తీసుకొని పోతా ఏసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. జయమ్మ గారిని మాంసం పోయించినట్టుంది ఏసు రక్తం. ఒకసారి తీసేపోండి మా తల్లిని కూడా. హల్లెలూయా. మొత్తం తిప్పుకొని రండి. ఏడు వదిలి పెడితే పైకి 4 సార్లు, కింద 4 సార్లు తడిపోయింది దెబ్బకి ఏసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. వితౌట్ లిఫ్ట్. సరే, స్తోత్రం. మొత్తం మీద వినండి. డీమార్ట్ వినండి, ప్రార్థన చేసుకొని పోతారా? భలేగుంది దగ్గర. ఏముంది దగ్గర? ఉల్లిగడ్డల కోసం ప్రార్థన ఎందుకు అయ్యారు? నువ్వు ఉల్లిగడ్డలో పోయేటప్పుడు వద్దులే, నువ్వు అనొద్దులే, నేనే చెప్తాను. నేను ఉల్లిగడ్డలో పోయేటప్పుడు నా కాలుకి దెబ్బ తగిలితే, దెబ్బతో పోతే బాగుంది, ఎవడొచ్చి గుద్దితే, నా బండి గొలగొల్ల అయితే ప్రమాదం జరగాలని ఎంతసేపు అండి? అంతెందుకు, నువ్వు నీ ఇంటి మెట్లు దిగుతాడు, డోలం పడితే, ముందు పళ్ళు రాలితే, ముఖం అంతా వాస్తే. హలో, టెల్ మీ. ఉల్లిగడ్డలో కొనుక్కపోయేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని పోవాలా? ఆమెన్. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి విషయంలో నాకంటే ముందుగా నువ్వు వెళ్ళాను. నీకు ఇంకా చెప్పనా, ఆయనే మనం ఇట్లాంటి వాళ్ళని తెలిసి ఆయన ఏమంటాడంటే, నీకంటే ముందుగా నేను వెలుచు మెట్టగా ఉన్న ప్రతి స్థానం సరళం చేస్తానంటాడు. కాకపోతే ఆయన ఆల్రెడీ చేస్తాన్నాడు, కానీ ఆయనకంటే ముందు అయ్యా కొంచెం చెయ్యి అంటే ఇంకొంచెం బాగుంటుంది. ఆమెన్. వా పర్లేదు అడిగింది అన్నట్టుకుంటుంది. అరే ఎట్టాగా చేస్తున్నానని మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, కొంచెం కూడా జాలి, దయ, కనికరం ఏమీ లేదు, నన్ను కోరుకోవచ్చుగా అనిపిస్తుంది ఆయనకి. నేను చేస్తాను అనుకోని ఎప్పటికీ నన్ను పట్టించుకోకుండా, నేను తోడుగా ఉన్నానికి నన్ను అడిగేది లేదు, నేను తోడుగా ఉన్నాను నన్ను పిలిచేది లేదు, నేను తోడుగా ఉన్నాను నేను రాయి అని అడిగేదే లేదా? రాయి అంటే వస్తా ఆయన ఎట్లాగ వస్తారని తెలుసు. ఆయన రాన్నాం అనుకోండి, ఆయన కూడా పిలిచాడులే, అయినా ముందు నువ్వు వెళ్ళయ్యా, ఆయన నీ ముందు వెళ్తాడు. నువ్వు పిలిచినా పిల్లకపోయినా వెళ్తాడు ఆయన. కానీ నువ్వు ముందు వెళ్ళయ్యా అంటే ఆయన చాలా తృప్తిగా వెళ్తాడు ఆయన. నేను ఇదే అంటాను, నీ ప్రతి విషయంలో దేవుడు ముందున్నాడా లేదా? నీ జ్ఞానం ముందుంది కదా, నీ టాలెంట్ ముందుంది కదా, నీ శక్తి ముందు పెట్టుకున్నావు కదా. కొంతమంది కష్టే ఫలి, రెక్కలే నా బలం, డెక్కలే నా కడుపు. నీ రెక్కలుగా నమ్ముకున్నామనుకో, అవి ఎప్పుడు ఎటు తిరుగుతాయో తెలీదు. చెప్పవా తిరగమని? అది ఒకటి చూస్తారనేది. ఇప్పుడు మాట్లాడితే నా గొంతే పడిపోవచ్చు, నేను చెప్పలేను. స్తోత్రం. మీ మీద చెప్తే మీరు ఏమంటారో నాకు తెలియదు, అందుకే నా మీద చెప్పుకుంటాను. ఎందుకంటే అంటున్నాను చెప్పండి, నా దేవుని చిత్తం లేనిది ఏది జరగదండి. ప్రతి ఆదివారం చెప్పాలనుకున్నాను, ముక్కు కోసుకు డాక్టర్ ఆడ కూర్చోబెట్టింది. ఎవరు చెప్పారేడా? చెప్పండి రాల్లా, అమూల్యమ్మ చెప్పింది. అది కొంచెంది కాబట్టి ఆ నోస్ ప్రాబ్లం తగ్గిపోయింది కాబట్టి అమూల్య ఒక రోజుతో చెప్పించి నేను కూర్చోబెట్టాను. అది ఇంకెక్కువదైతే మనం ఎప్పుడు కూడా మన అసలు నేను చెప్పాలంటే మన దేని మీద ఆధారపడద్దు. నీ బ్రెయిన్ మీద నువ్వు ఆధారపడ్డావనుకో, ఆ బ్రెయిన్ ఎప్పుడు స్ట్రక్ అయిపోయిందో తెలీదు. ఒక్కలే చూస్తూ ఉంటుంది. ఒక బ్రెయిన్ స్ట్రక్ అయిపోయిందంట, ఆయన ఎప్పుడు ఇటే చూస్తుండు, నేను ఇటు మాట్లాడినా కూడా అట్టే చూస్తుండు. నాకు అర్థం కాలేదు అప్పుడు. ఆయన ఎవరంటే వన్ సైడ్ బ్రెయిన్ ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్, అది పని చేయట్లేదు అట. ఆయన ఎప్పుడు ఇటే చూస్తాను. నేను అనుకున్నాను నా మొహం చూడటానికి ఇష్టం లేదని. నేను అప్పుడు కాదు, నేను ఏ సబ్బది శాండిల్ సొప్తో రుద్దుకొని వచ్చాను. అయ్యా నాకు కొంచెం నా ముఖం చూడయ్యా అంటే, అయ్యా నీ ముఖం చూడటం కాదు, ఆడికి ఈ బ్రెయిన్ పని చేయట్లేదు అందుకే నేను చూస్తున్నాను. నీ బ్రెయిన్ నువ్వు నమ్ముకున్నావు అంటే ఆ బ్రెయిన్ కొన్నిసార్లు పని చేయదు. స్తోత్రం. ప్రతి దాంట్లో అడుగు ప్రభుని, ప్రభా నా ముందు నువ్వు వెళ్ళు. ఇంకోటి చెప్పనా, ఆ మందసాన్ని యాజకులు మొయ్యాలి. హలో, ఎవరు మోయాలి? యాజకులు. యాజకులు అంటే ఎవరు? సేవకులు. అంటే నీ ప్రతి విషయంలో దేవుడు దైవజనుని గనుక నువ్వు ముందు ఉంచగలిగితే యొర్దను పాయలైపోద్ది, నువ్వు కానాన్ని చేరుకుంటావు. నీ ప్రతి సంతోషంలో, ప్రతి కన్నీటిలో నీ సేవకుడు ఉన్నాడా? నా ఏడుపు నేనే ఏడ్చుకుంటా, నా సంతోషాన్ని నేనే? నో. నీ ప్రతి సంతోషంలో, నీ ప్రతి కన్నీటిలో దేవుడు ఉండాలి, దైవజనుడు ఉండాలి. ఇక్కడ మందసం ఒకటే ముందుకు తొయ్యలేదు వాళ్ళు, ఆ మందసాన్ని ముందుకు తీసుకెళ్లే యాజకులు ఉన్నారు. ఆమేన్.
హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, నా దేవుని దైవ జనాంగమ్మ, నీ ముందు దేవుడు, ఆ తర్వాత దైవజనుడు అనాల. ప్రతి విషయంలో దైవజనుడిని. మీకు బాగా ఒక విషయం చెప్పనా? ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారండి. వాళ్ళు అడవికి వెళ్ళి మ్రాణులు నరుక్కొని వస్తామన్నారు. అందులో కొంతమంది ఏమంటారు, దైవజనుడా నువ్వు మాతో రావాలని వేడుకొని బలవంతం చేసి తీసుకొని వెళ్తారు. వాళ్ళు తీసుకొని వెళ్ళినందుకు వాళ్ళకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? ఏం లాభం జరిగింది? అందులో ఒకడు శిష్యుడు ఏం చేస్తున్నాడు, ఆ మ్రాణులు నరుకుతుంటే ఆ పిడి ఊడి ఆ ఐరన్ గొడ్డలు ఎందులో పడింది? నీటిలో పడితే దైవజనుడు అక్కడ ఉన్నాడు కనుక ఒక కొమ్మను నరికి నీటిలో వేస్తే మునిగిన గొడ్డలి పైకి తేలింది. ఎవరుంటాను బట్టి చెప్పండి, ఎవరుంటాను బట్టి? సేవకుడు ఉంటాను బట్టి. నీకు ఈ పాటని నేర్పించటం కొరకు ఇదిగో మందసం ముందెళ్తుంది. ఆ మందసాన్ని దైవజనుడు మోసుకొని వెళ్తున్నాడు. ఇల్లు ఓపెనింగ్. దేని ఓపెనింగ్ చెప్పండి? ఇల్లు ఓపెనింగ్. ఎవరు ఓపెనింగ్ చేయాలా? పడుచు సేవకుడు కాదు. ఏ పడుచు వచ్చింది. హల్లెలూయా. పడుచు నోట్లో నోరు ఎవరు పెట్టలేరు, ఆ ఊరిలో పెట్టలేరు. పడుచు నోరు అమ్మో బహు భయంకరమైన పడుచు నోరు. స్తోత్రం. ఆ పడుచు నోరుని ఊరందరూ కూడా దడుచుకుంటారు. ఆ పడుచు నోరు వచ్చి రిబ్బన్ పెట్టి టపేం కట్ చేసి, ఇక ఆ ఇంట్లో పోయినోళ్ళు ఇక పోయిన కానుంచి ఏ నోరు కట్ చేసింది? గొడవలు. ఆ నోరు గొడవల నోరు అనుకో. ఆ ఇంట్లో పోయినోళ్ళు ఆ ఉన్నన్ని రోజులు భర్తకి భార్యకి ఏంటిది? డిచ్కు అరుపులు కేకలు. ఇదే. ఎందుకంటే ఎవరి ప్రతిష్ట జరిగింది అక్కడ. నేనేమంటానంటే దేవుడు దైవజనుడు ముందడుగు పెట్టాలి. మీకు విషయం చెప్తాను. ఒకవేళ సేవకుడు వచ్చి, పాస్టర్ గారు ఈ రిబ్బన్ కట్ చేసి లోపల పోంటే ఆయన ఏమంటాడు? అని పోతాడా? ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అంటాడా? మీరు చెప్పండి. ప్రార్థన చేసుకుందాం అంటాడు. ఆ ప్రార్థనలో ఏమంటాడు చెప్పండి? దేవా మేమెవరం కాదు ప్రభా, నీవు ముందెళ్ళు అంటాడు. అప్పుడు దేవుడు ముందెళ్ళి దైవజనుడి ద్వారా మనందరూ అట్లా వెళితే ఆ ఇంట్లో సుభిక్షం ఉంటుంది, క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అది కట్టేదైనా ప్రారంభించేటప్పుడు దేవుని చేత దైవజనుడితో ప్రారంభిస్తే ఇదిగో అచంచలంగా కట్టబడుతుంది. అది ఏ విషయంలోనండి, దైవజనుడు దేవుడు వారిని మనం ముందు పెట్టగలిగితే ఇదిగో అద్భుతాన్ని చూస్తాం. అడ్డుగా ఉన్నది, పాయలుగా ఉన్నది, ముందుకు వెళ్ళనివ్వండి, దాన్ని కూడా దేవుడు దాటిస్తాడు. వీళ్ళ మందసాన్ని వెతుకొని వాళ్ళ కాలు యోర్దాను నీటికి అరికాలు తగలక ముందే ఎటు పాయలైపోయాయి. హల్లెలూయా. వాళ్ళు చక్కగా నడుచుకుంటూ అవతల ఒడ్డుకు దాటుకొని వెళ్ళిపోయారు. ఆమేన్. హల్లెలూయా. నా జీవితంలో దైవజనుడిని దేవుని ముందు పెట్టుకునే అనుభవం ఉంటే కానాన్ని చేరతాం. నీ ముందు ఎవరు? దేవుడి ఆలోచనలు తీసుకోడు. కొంతమంది ఉంటారు లోకంలో. నలుగురు నెత్తిన చేతులు పెట్టి డెవలప్ అయినోడు ఉంటాడు చూస్తారా? వాడి దగ్గర పోయామనుకో, వాడు అంటాడు ఇదిగో పలానా దోశ బిజినెస్ పెట్టి నీ బిజినెస్ బాగుంటుంది అంటాడు. వాడు నెత్తిన చేతి పెట్టేవాడు కదా, వాడు ఏ చేసినా దోశ బిజినెస్ని డెవలప్ చేస్తాడు. మన వల్ల వద్దా? మన వల్ల కాదు. మన వాడి మాటలు విని సూపర్ దోశ బిజినెస్ సక్సెస్ అవుతట అని పెట్టామనుకో, మనం విఫలమైపోతాం. మనుషులది సలహా మాత్రమే తీసుకోవాలి, కానీ దేవునిది ఆలోచన తీసుకోవాలి. కార్యాచరణ ఆయనతో ప్రారంభించాలి. ఆయన అడిగి, ఆయన ఆలోచన తీసుకొని, ఆయన ఉద్దేశాన్ని ప్రకారంగా మనం అడుగులు వేయగలిగితే అద్భుతాలు అప్పుడు చూస్తామండి. నీ ప్రతి ఆస్పెక్ట్లో దేవుని పెట్టు, దైవజన్ని పెట్టు. దేవుడికి చెప్పు, దైవజనుడికి చెప్పు, వాళ్ళ ప్రార్థన కోరుకో. అయ్యా మాకంటే ముందుగా మీరు వెళ్ళాలని అడగండి. నీ పనికి ముందు నీ దైవజన్ని ప్రార్థన వెళ్ళాలి. నీ కర్తవ్యానికంటే ముందు దేవుడు వెళ్ళాలి అక్కడికి. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తాను కదా మన ఆత్మీయ తండ్రి ఎలీషా అన్నయ్య ఉన్నారు. ఎలీషా అన్నయ్య
ఒకసారి సేవ ప్రారంభం అంత వయసు ఉన్నప్పుడు ఒకళ్ళు ఫోన్ చేశారట, పాస్టర్ గారు మా అమ్మాయికి దయ్యం పట్టింది, పిచ్చి పిచ్చి చేస్తుంది, చికా చికా చేస్తుంది, కొంచెం మీరు వచ్చి ప్రార్థన చేద్దురండి అని చెప్పింది. అప్పుడు ఎమ్మటే దైవజనుడు బండి తీసుకొని వెళ్తాను సిద్ధపడి రూమ్లోకి వెళ్ళి, ప్రభువా దయ్యం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను, ఇది మొట్టమొదటి దయ్యం, నాకు భయం అవుతుంది, సరే ఏదైనా నీ కృప నాకు తోడే ఉంచు, నాకంటే ముందుగా మీరు వెళ్ళి అద్భుత కార్యాన్ని జరిగించండి, గొప్ప కార్యాన్ని చేయండి ప్రభువా, నన్ను అక్కడ బలంగా వాడుకోండి ప్రభువా, నాకంటే ముందుగా మీరు వెళ్ళండి అయ్యి అని చెప్పి ప్రార్థన చేసి ఆమె అని చెప్పి బండి వేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి పోయాడట. ఆడిపోయేసరికి ఆమె చక్కగా వాళ్ళ అమ్మోళ్ళలో కూర్చొని జడేపించుకుంటుందట. అమ్మ దైవన్నారు ప్రార్థన, ఏమయ్యా మీకు ఫోన్ చేసినప్పుడు నాటుకొని ఉండాం, ఉండి ప్లేట్లో పెడితే తిన్నంది, మీరు ఏం కావాలని అడిగితే సున్ని ఎట్టు పట్టిందట. ఇప్పుడు సున్నిలో ఏమైంది, నాటుకూర గుమ్మరంటే డేక్ష దాంట్లో గుమ్మరిస్తే ఆ నాటుకొని బఠానీలు బుక్కినట్టు బుక్కిందయ్యా. అట్లా బుక్కుతుంటే మాకు భయం వేసి నీకు ఫోన్ చేసి రమ్మన్నామా, మీరు అట్లా బయలుదేరి వస్తున్నారు, మరి ఏమైందో తెలీదు, తినంత తిన్నది ఆడ పడేసింది, శుభ్రంగా స్నానం చేసి వచ్చి కూర్చొని జడ అని చెప్పింది, జడేస్తున్నా. ఏ అయ్యగారికి ఏం అర్థం కావట్లేదు. హల్లెలూయా, నువ్వెందుకు పిలవాలా, నేనెందుకు రావాలా, సరేలే అమ్మ ఇంక మంచి జరిగిన తర్వాత ఇంకేం మాట్లాడతాడు అయ్యగారు. చక్కగా బండి తిప్పుకొని మళ్ళీ వస్తుంటే అనుకుంటున్నాడట, ఇదేంది ప్రభు దెయ్యాన్ని వెళ్ళగొట్టి రికార్డు సృష్టించాలి నేను అనుకుంటే అంత రివర్స్ అయింది అని అన్నాడట. రే నువ్వు రివర్స్ కాలేదురా, నువ్వేం అడిగావు నన్ను, నేనేం అడిగాను, నేను అక్కడ నన్ను బలంగా వాడు, దానికంటే ముందురా నేను బొమ్మన్నాను, మరి నీకన్నా పెద్దని నేను పోతే అదెందుకు ఉంటుందిరా, నువ్వు నన్ను బొమ్మన్నావు, నువ్వుకంటే పెద్దలు నేను పోయా, నన్ను చూసరికి అది బెత్తరపోయింది, చదువుకుంది తట్టాబుట్ట మొత్తం చదువుకుని వెళ్ళిపోయింది, బాగుపడింది ఆ మనిషి, మళ్ళీ నీ ఎంట తగిలి నేను వస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రభు ఇప్పటి నుంచి నేనేమంటానంటే నాతో రా అంట, నేను ముందు పోమన్నాడు, దెయ్యాలకి వరకు మాత్రం నాతో రా అంట అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ ముందు పెట్టుకోండి, విజయం చూస్తా. అందుకంటే మోషే నువ్వు రాకపోతే నేను ఒక్కడు కూడా వేయను, ఎందుకు, నువ్వు ఉంటేనే ఎర్ర చదువుదాం పాయలైద్ది, నువ్వు ఉంటేనే ఎరుకోగోళ్ళు కోల్చబడతాయి, నువ్వు ఉంటేనే అక్కడి నుంచి మన్నా దిగుద్ది, నువ్వు ఉంటేనే మారా కూడా మధురమైద్ది. పాడరికి ఎవరో ఈరోజు నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగు, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వ్యాధులలో కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత నిన్నావు, అడిగిన వాటికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడ, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. ఇంకొక మాట చెప్పేస్తాను,
మొట్టమొదటి మాట ఏం చేయాలి? మనం యొర్దాను దాటాలంటే, ఒక అద్భుతం జరగాలంటే పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు దైవజనుడు మనం ముందుగా వెళ్ళాలి. మూడోది అదే యెహోషువ గ్రంథం 1:11. చదువు నాన్న. ఒకటి 11. ఏం సిద్ధపరచుకోవాలి? ఆహారం అనండి, ఫుడ్. పిక్నిక్ పోయేటప్పుడు చక్కగా ఏం చేస్తాం? పిక్నిక్స్కి అండి ఎక్కువ. సరే, ఒక 3 రోజులు జర్నీ ఉందనుకోండి, సంగీత చపాతి చేస్తుంది, సారిక పులిహార చేస్తుంది, అమ్ములకి ఏం చేస్తుంది తల్లి, నవ్వెక్కి ఏం చేస్తుంది స్పెషల్? అక్క, వాట్ ఈస్ యువర్ స్పెషల్? గులాబ్ జామున్. మొత్తం పాకమే ఇట్ట పోతే అసలు దేవునికి స్తోత్రం కలుగును కాక. టేస్టీ గులాబ్ జామున్. మీరందరూ ఏం చేశారు? ఇప్పుడు 3 days ప్రయాణం ఉంది కాబట్టి ఏం చేశారండి? ఫుడ్ ప్రిపేర్ చేశారు. యొర్దానికి మనం దాటి కానానికి వెళ్ళాలంటే మీరు ఇక్కడ ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. ఏ ఆహారం? ఆత్మీయ ఆహారం. ఆమేన్. ఇప్పుడు వాక్యాన్ని ఆత్మీయ ఆహారం ఎందుకంటారు చెప్పనా? మీలో చాలామంది ఉపవాసం ఉండికి రావచ్చు, ఇక్కడ ఫాస్టింగ్ ఉండి ఏం తినకుండా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. మీరు వచ్చే ముందు శరీరం పర్లేదు, స్టామినాతో వచ్చారు, కానీ లోపల అప్పు విషయంలో కావచ్చు, రోగం విషయంలో కావచ్చు, ఇంటి రెంటి విషయంలో కావచ్చు, ఇంట్లో సమస్యల విషయంలో కావచ్చు, కృంగిపోయి వచ్చారండి. కానీ ఇప్పటి వరకు దేవుని మాటలు విన్న తర్వాత లోపల అంతరంగిక పురుషునికి శక్తి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు అంతరంగిక పురుషుడు తిన్నది ఏంటి చెప్పండి? ఆత్మీయ ఆహారం. ఆమేన్. మన ఫిజికల్ బాడీకి ఫుడ్ కావాలి, మనుషుల చేత పండించిన పంట అనే ఫుడ్ కావాలి. కానీ స్పిరిచువల్ లైఫ్కి, అంతరంగిక పురుషునికి ఆత్మీయ ఆహారం కావాలి. ఈ ఆత్మీయ ఆహారాన్ని నువ్వు సంపాదించి కూర్చుకొని సిద్ధపరచుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇదిగో ఈ యొర్దాను దాటి ఆ కానానుకు చేరాలంటే నీ కాడ నిత్యము వాక్యం అనే ఆహారం ఉండాలి. నిన్ను మందలిస్తే నీ నోటి నుండి వాక్యం అనే ఆహారం రావాలి. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రెడీగా ఉంటుందట. స్తోత్రం. కొన్ని రిచ్ పీపుల్ ఇంటికి వెళ్తే చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్తే తినటానికి ఏదో ఒకటి ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్లో కానీ, ఆ ఇంట్లో కానీ, ఆ కిచెన్లో కానీ. అంటే ఆ ఇల్లు ఆహారానికి నిలయం, సమృద్ధికి నిలయం. అట్లాగే నా వ్యక్తిగత జీవితంలో ఈ యొర్దాను దాటి ఆ కానానికి వెళ్ళాలంటే నీ దగ్గర సమృద్ధి అయిన వాక్యపు ఆహారం ఉండాలి. ఈరోజు వాక్యపు ఆహారం లేకపోతే లోకంలో బడి మనం వెళుతుంటే చాలామంది ప్రశ్నలు వేస్తారు, జిగుప్సాకారంగా ఉండే ప్రశ్నలు వేస్తారు, నీ ఊహకందని ప్రశ్నలు వేస్తారు. హేతువులు అడిగే ప్రతి ప్రశ్నకు నువ్వు చక్కగా జవాబు చెప్పాలంటే నీ కాడ వాక్యమైన ఆహారం ఉండాలా. నువ్వు యొర్దాను దాటడం అనేది సులువైన పద్ధతి కాదు, సులువైన విషయం కాదు. ఈ యొర్దాను దాటడం నీకు శక్తి కావాలి. శక్తి కావాలి కనుక నీకు స్పిరిచువల్ వర్డ్ ఆఫ్ గాడ్ తినాలి, దాన్ని నువ్వు సంపాదించుకొని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇది ఒక్కరోజు ప్రయాణం కాదు, 2 రోజుల ప్రయాణం కాదు. నీ పర్సనల్గా ఉన్న శరీర సంబంధమైన వాటిని జయించి, అనగా యొర్దాను జయించి ఆ కానాను జారాలంటే నీకు వాక్యం అనే ఆహారం కావాలి. వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు పట్టుకోవాలి, దాన్ని తినాలి, సిద్ధపరుచుకోవాలి. గడిచిన ఆదివారం వాక్యం చెప్పమంటే 4 చెప్పారు, 4 చెప్పలేదు. మరి విన్నారా అంటే విన్నారు. మట్లాదివారం ఏం వాక్యం చెప్పాను? ఈస్టర్దే గుర్తులేదు. మట్లాదివారం గడిపోయావు అయ్యగారు నువ్వు. ఆహారం సమృద్ధిగా పెట్టుకోండి, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండాలి. ఎప్పుడు లంచ్ బాక్స్ నిండా ఫుడ్. అలా లేదనుకోండి ఆహారం లేకుండా నువ్వు ఎన్ని దినాలు ప్రయాణం చేయగలవు? ఎడారిలో ప్రయాణం చేస్తున్నావు, ఆహారం లేదు, కొంత దూరం నడుస్తావు, డీహైడ్రేట్ అయిపోయి మోచరు వెళ్ళిపోయి అక్కడ పడిపోతావు, గొంతు ఎండిపోయిద్ది, ప్రాణం విడుస్తావు.
ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే నిత్యము వాక్యమైన ఆహారం ఉండాలి. ఇదిగో ధారాళంగా పోయబడుతుంది షారోన్ వర్షిప్ సెంటర్లో వాక్యమైన ఆహారం. దాన్ని తినండి, కూర్చుకోండి, సిద్ధపరుచుకోండి. ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, శ్రమలలో నిన్ను లేచి నిలబెట్టి నడిపిస్తుంది. యొర్దాను దాటాలంటే పరిశుద్ధపరచుకోండి. యొర్దాను దాటాలంటే దేవుడు దైవజనుడిని ముందు పెట్టుకోండి. యొర్దాను దాటాలంటే ఆహారాన్ని సిద్ధపరచుకోండి. యొర్దాను దాటితేనే నీకు ఆ నిత్య కానాను. యొర్దాను దాటకుండా ఇక్కడ ఉండాలని ఆశపడ్డావా, ఇది నీకు స్థిరం కాదు.